పురుషులు జాడవేరయ పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. భావం: ఓ తెలుగు బిడ్డ, ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేలా ఉంటాయి కానీ రుచులు వేరుగా ఉంటాయి. మనుషులందరూ ఒకేలా ఉంటారు కానీ ఒకరు ప్రేమగా ఒకరు కోపంగా ఉంటారు. ధన్యవాదాలు. నా నామధేయం వచ్చేసి సుశాంత్ వర్మ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను భావం చెప్తున్నాను, అది పద్యం చెప్తున్నాను. కడిచిపోయిన చిన్నము తిరిగి కాలం ఉన్నప్పుడు గడపబోకు, దీపం ఉన్నప్పుడు దిద్దుకోవాలి. చదువులు తెలిసి తెలుగు బిడ్డ, ఓ తెలుగు బిడ్డ, జరిగిపోయిన కాలము తిరిగి అతని కాలం వృధా చేయకుండా అవకాశం వచ్చినప్పుడే మన పనులు చేసుకోవాలి. చదువు అన్నింటికీ ధన్యవాదాలు. నా నామధేయం ఎస్ బాబు గణేష్. నేను చదువుతున్నది 6వ తరగతి. పద్యం: వేడు పళ్ళు చూడు మేఘమై ఉన్నను, పొట్ట విప్పి చూడు పురుగులు, వీటివాని మదిని బింకమిలాగుర విశ్వదాభిరామ వినురవేమ. భావం: వేడు పళ్ళు పైకి అందంగా కనిపించినప్పటికీ లోపల చాలా పురుగులు ఉంటాయి. అలాగే ఒక పిరికివాడు బయటకు లింగ ప్రదర్శించినప్పటికీ అతని లోపల భయం ఉంటుంది. నా నామధేయము చిన్నపల్లి మోక్షశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యం: ధరలు దోచలేరు, దొంగలెత్తుకుపోలేరు, రాత్రి జనము వచ్చి పంచుకోలేరు, విశ్వార్థనంబు విద్యానంబుర లలిత సుకుల చాలా తెలుగు బాల. భావం: తెలుగు బాల విద్యాధనాన్ని ధరలు దోచలేరు, దొంగలెత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. నా నామధేయం గీతిక. నేను 6వ తరగతి చదువుతున్నాను. పద్యం: కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు కన్న తల్లి పనులు, తల్లిదండ్రులన్న దైవ సంధితులుగా విశ్వనాథిరామ వినురవేమ. భావం: ఎప్పుడు మన అమ్మ మనసును బాధ పెట్టకూడదు, నాన్న పనులను తప్పు చేయకూడదు. అమ్మ నాన్న దైవంతో సమానం. ధన్యవాదాలు. నా నామధేయం వీరనాల నామధేయం వీరనాల మంగళ మోక్ష. చదువుతుంది 6వ తరగతి. పద్యం: కడచిపోయి నట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవాలనే నీళ్ళు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. భావం: తెలుగు బిడ్డ, జరిగిపోయిన క్షణము తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధా గడపకూడదు. అవసరం ఉన్నప్పుడే పనులను చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలిసి చదువుకోవాలి. ధన్యవాదములు.